వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే శాలరీ వస్తుందో ఆ విధంగా 1వ తేదీ 10 గంటల లోపలనే మేము పెన్షన్స్ పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఒకటే దాదాపు 12,72 లక్షల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. మా ఉమ్మడి అనంతపురం జిల్లాకు దాదాపు 125 కోట్ల రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటి 5 సంతకాల్లో పెన్షన్స్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి, అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు, అలాగే పూర్తిగా బెడెడ్ ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు పునరుద్ధరించినాం. అలాగే డిఐసి ద్వారా 16,347 ఉద్యోగాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేక ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే ఈరోజు తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటికి 15,000 రూపాయలు, ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు ఈ సంవత్సరం కాలంలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకం అయితే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు రావడం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఈరోజు సంవత్సరం కాలంలోనూ రూపకల్పన చేయడం జరిగింది. మా మేనిఫెస్టోలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే ఇంకా 4 ఏళ్ళు మాకు ఈ సమయం ఉంది. కనీసం 30 లక్షలకు తక్కువ కాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా నిన్నటికి మొన్న మన అనంతపురం జిల్లా తీసుకుంటే హంద్రీనివా కాలువ ఎవరికే కానీ 3వ కంటికి తెలియకోకుండా కేవలం 100 రోజుల్లోనే హంద్రీనివా కాలువను వెడల్పు చేసి, ఇంతకుముందు కేవలం 1,800 క్యూసెక్లు మాత్రమే వచ్చేది అనంతపురంకి. ఈరోజు 3,800 క్యూసెక్ని తీసుకొచ్చి ఈరోజు 750 కిలోమీటర్లు ప్రయాణించి కుప్పం కానీ నీళ్లు తీసుకుపోయే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ ఒక మట్టి ఒక తట్టం మట్టిగానే ఎత్తిన దాఖలాలు లేవు. ఈరోజు కేవలం సంవత్సరం కాలంలోనే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి దాదాపు బీసీ వెల్ఫేర్ కింద 38,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరం కాలంలో జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ గత 30 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది. అక్టోబర్ 2వ తేదీ కల్లా డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేసేసి దాన్ని షిఫ్ట్ కానీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇవే కాకుండా అనంతపూర్లో గత 5 ఏళ్లలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు వెడల్పులు అయితే అలాగే డ్రైన్లు అయితే ఇవన్నీ ఒక్కొక్కటి మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా అనంతపురాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్లో నిలబెడతామని చెప్పేసి తెలియజేస్తూ, మీరు అదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కదా, గతంలో రుషికొండ మీద 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. కానీ ఈరోజు నెలకి 15 లక్షల రూపాయలు ఓన్లీ పవర్ బిల్ మాత్రమే. అంటే గత ముఖ్యమంత్రి మామూలుగా ముఖ్యమంత్రులు అంటే స్టేట్కి ఇన్కమ్ సోర్స్ డెవలప్ చేస్తారు, కానీ ఈయన ఉండే ఇన్కమ్ సోర్స్ను తీసేసి నెల అంటే 7 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని తీసేసి నెల ఖర్చు పెట్టే విధంగా 15 లక్షల రూపాయలు ఓన్లీ పవర్ బిల్లు, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ నెలకు 30 లక్షల రూపాయలు ఈరోజు రుషికొండ బిల్డింగ్కి వచ్చే పరిస్థితి. అంటే దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఒక రాజరిక వ్యవస్థ మాదిరి ఆ ప్యాలెస్ కట్టించుకొని ఉందాం అనుకున్నాడు. కానీ ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారని చెప్పేసి తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.